Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Hosea, chapter 2, verse 19. నేటి దినము మన ధ్యానం కొరకు హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుండి తీసుకొనబడింది. I will betroth thee unto me forever in loving kindness. నీవు నిత్యము నాకుండునట్లుగా దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. Today's promise is taken from the book of the minor prophet Hosea. ఈ దినము ఈ వాగ్దానం అనేది చిన్న ప్రవక్త హోషేయ గ్రంథంలో నుండి తీసుకొనబడింది. Though much is not known about his life history, తన జీవిత చరిత్ర గురించి ఎక్కువగా మనకు తెలియనప్పటికీ, but God used him as a prophet for more than 35 years. దేవుడు ఇతన్ని దాదాపు 35 సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఒక ప్రవక్తగా వాడుకున్నాడు. He suffered much in his personal life because of his office as a prophet. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. కారణం తను ప్రవక్త పరిచర్య చేస్తున్నందుకు. Often what these prophets did looks like quite strange. అనేక పర్యాయాలు ఈ ప్రవక్తలు ఏవైతే పనులు చేస్తున్నారో అవి మనకి చాలా వింతగా అనిపిస్తాయి. If we study the history, మీరు చరిత్రని చదివితే we understand that Isaiah, being a great prophet, walked in the streets dressed like a prisoner. యెషయా గొప్ప ప్రవక్త అయ్యుండి కూడా ఒక ఖైదీ వస్త్రాలని చెర వస్త్రాలను వేసుకొని వీధిలో నడిచినాడు. And the lamenting prophet Jeremiah carried a yoke on his shoulders for several weeks. విలపించేటువంటి ప్రవక్త అయిన ఇర్మియా ఏమో అనేక వారాల వరకు ఆయన కాడిని ఎత్తుకొని ఆ వీధిలో నడిచాడు. Similarly, prophet Ezekiel also had personal losses such as the death of his wife. అలాగే ప్రవక్త అయిన ఎహెజ్కేల్ కూడా అనేక రకాల శ్రమలు గుండా పోయాడు. వాటిలో తన భార్యను కోల్పోయాడు. తన భార్య మరణించింది. He was directed by God to share his painful experience as a sermon. తన బాధకరమైనటువంటి అనుభవాలని ఒక వర్తమానములాగా, ఒక ప్రసంగంలాగా పంచుకోవాలని దేవుని చేత ఆయన నడిపించబడ్డాడు. Prophet Hosea was also like them. హోషేయ ప్రవక్త కూడా అలాంటి వాడే. Hosea was instructed to marry a prostitute. హోషేయ అయితే ఇక్కడ మరి ఒక వేశ్యని వివాహం చేసుకోవాలని చెప్పిన. Her name was Gomer. తన పేరు గోమెరు. And later she bore him 3 children. ఆ తర్వాత తాను 3 పిల్లలను కన్నది. After giving birth to 3 children, ఈ 3 పిల్లలను కన్న తర్వాత Gomer left Hosea and went after another man. గోమెరు హోషేయని విడిచిపెట్టి మరొక పురుషునితో పోయింది. Hosea had the most humiliating experience of buying back his own wife again. ఇక్కడ హోషేయ తన యొక్క భార్యను తిరిగి తన చెంతకు తీసుకొని వచ్చేదానికి ఎంతో కొనుక్కునే దాని కొరకై ఆయన ఎంతో అవమానపరచబడిన స్థితి గుండా వెళ్ళాడు. Why did these prophets suffer like that? ఈ ప్రవక్త ఎందుకు ఈ విధంగా బాధ అనుభవించాల్సి వచ్చింది? Remember, గుర్తుపెట్టుకోండి, as prophets of God, they became a part of God's message regarding what he was communicating to his people and identified themselves with God's burden. దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క ప్రవక్తలుగా దేవుని యొక్క భారం, దేవుని ప్రజలలో ఏమై ఉందో, దేవుడు ఏది పంచుకోవాలనుకుంటున్నాడో వాళ్ళ గురించి చెప్పను ఉద్దేశించాడో వాటిలో వీరు ఒక భాగమై ఉంటున్నారు. Before sharing the message, they experienced the message in their lives. ఆ వర్తమానాన్ని ప్రజలతో పంచుకునే దానికి ముందుగా వారి సొంత జీవితంలో వాటిని అనుభవించి వాళ్ళు చెప్తున్నారు. So that's why they are not bookish messages, they are practical messages. అందుకనే వారు అక్కడిక్కడ ఏదో చదివేసి చెప్పినట్టు కాదు, కానీ క్రియాపూర్వకమైనటువంటి వర్తమానాలు వాళ్ళే, అనుభవపూర్వకమైనటువంటి. In the book of Hosea and in many scriptural portions, హోషేయ గ్రంథంలోని అనేక లేఖన భాగాల్లో, in the book of Hosea, హోషేయ గ్రంథంలోను and in many other scriptural portions, ఇతర అనేక లేఖన భాగాల్లో idolatry was compared with adultery. విగ్రహారాధన వ్యభిచారముతో పోల్చబడింది. Whenever the people of God went after the idols of the heathen, దేవుని ప్రజలు ఎప్పుడెప్పుడైతే అన్య దేవతల వైపుగా విగ్రహారాధికులు అయిపోయినారు, when they left the living God Jehovah, జీవము గల దేవుడైన యెహోవా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. God called it spiritual adultery. దేవుడు దానిని ఆత్మ సంబంధమైన వ్యభిచారముగా పరిగణించారు. This was a recurring problem with the Israelites, regular problem. ఇది ఇశ్రాయేలీయుల జీవితంలో తరచుగా జరుగుతున్నటువంటి సమస్యనే. Not only after settling in the promised land, వాగ్దాన దేశంలో వారు స్థిరపరచబడిన తర్వాత మాత్రమే but కాకుండా also during their wilderness journey they practiced idolatry. అరణ్య యాత్రలో కూడా వాళ్ళు విగ్రహారాధికులుగా ఉండినారు. We all know what happened at Mount Sinai. సినాయి పర్వతం దగ్గర ఏమి జరిగిందో మనకు తెలుసు. When Moses coming down from the mountain was delayed, మోషే ఆ కొండ మీద నుండి కిందికి రావడం తడవు చేసినప్పుడు, even a man like Aaron made a golden calf and all the Israelites started worshipping that image. అహరోను లాంటి వాడు బంగారంతో ఒక దూడ చేసి ఒక విగ్రహాన్ని చేస్తే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దాని చుట్టూ నాట్యం ఆడుతూ ఉండినారు. They are worshipping that image. వారు ఆ దూడని లేదా ఆ ప్రతిమని వారు
పూజిస్తున్నారు. So let us see how these writings of Hosea are relevant today. మరి ఈ హోషే రాసిన ఈ మాటలు నేటి దినానికి ఏ విధంగా అవి అర్థసహితమైనవో చూద్దాం. Even today the people of God are surrounded by similar temptations. ఈ రోజు కూడా దేవుని ప్రజలైన వారు ఇలాంటి సమస్యలు గుండా ఆ సమస్యలతో ఆ శోధనలతో ఆవరించబడినారు. And in the New Testament James writes in 4:4, కొత్త నిబంధనలో యాకోబు 4వ అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు. Ye adulterers and adulteresses, know ye not that the friendship with the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is the enemy of God. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. James is calling the friendship with the world as adultery. ఇక్కడ యాకోబు లోకముతో స్నేహము వ్యభిచారముతో పోల్చి చెప్తున్నాడు. We all know today many things of the world have crept into our individual lives, families, and even in our assemblies. మనం ఎరుగుదాం కదా, చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో లోక సంబంధమైనటువంటి విషయాలు ప్రవేశించాయి. Many church leaders, due to their compromised worldly living, brought in many worldly methods into the holy worship. అనేక మంది క్రైస్తవ నాయకులైన వారు లోకంతో రాజీ పడిపోతున్న కారణాన్ని బట్టి సంఘములో లోక పద్ధతులు అనేకమైన వాటిని ప్రవేశపెడుతున్నారు. We all know the last church age, Laodicean church age, is otherwise known as charismatic age. మనకు తెలుసు కదా, ఆఖరు సంఘ యుగము లవోదికయ సంఘ యుగానికి ఏమంటారంటే తెలుసు కదా, అది చారిస్మాటిక్ యుగంగా చెప్తారు. Today in many places of worship the age old scriptural and spiritual principles are buried. ఈ రోజు అనేకమైనటువంటి సంఘాల్లో మనం చూస్తే పురాతనమైనటువంటి ఆ వర్తమానాలు గాని, ఆ వాక్య భాగాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి నియమాలు, లేఖనానుసారమైనటువంటి నియమాలు ఇవన్నీ కూడా భూస్థాపితం అయిపోయినాయి. When the worldly methods creep into spiritual matters, ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఆత్మీయమైనటువంటి విషయాల్లోనికి చొరబడతాయో, then life cannot be seen but death will reign. అక్కడ జీవము కనబడదు, మరణం ఏలుతా ఉంటుంది. When King David adopted worldly methods in bringing the ark to Zion, ఎప్పుడైతే రాజైన దావీదు మందసమును సియోనుకి తీసుకొని రావడానికి లోక పద్ధతిని అవలంబించినాడు, we read that it resulted in Uzzah's death. మనం అక్కడ చదివితే దాని ఫలితము ఉజ్జా యొక్క మరణం వచ్చింది. As per the divine dictations, the ark is to be carried by Kohathites. దైవికమైనటువంటి మరి ఆ దేవుని యొక్క మాట ప్రకారంగా గాని మనం చూస్తే ఈ మందసం అనేది కహతీలు మోయాలి. But whereas David prepared a nice cart to carry it, అయితే దావీదేమో ఒక చక్కని ఎడ్ల బండిని సిద్ధం చేశాడు ఈ మందసం మోయడానికి. the bullock cart was so attractive. ఈ ఎడ్ల బండి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. People were dancing. ప్రజలు నాట్యం ఆడుతున్నారు. He must have thought that carrying the ark on human shoulders is outdated and not good looking. ఆయన అనుకున్నాడు, ఈ మందసాన్ని భుజముల మీద మోయడం అనేది ఈ ఏదో కాలం చెల్లిన పద్ధతి, అంత ఆకర్షణీయంగా చూడడానికి కూడా అంత ముచ్చటగా లేదు అనిపించింది ఆయన. But God was not pleased. కానీ దేవుడు సంతోషించలేదు. How did David learn these new methods? ఈ కొత్త పద్ధతులన్నీ కూడా దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? He knew how the Philistines sent the ark from their land, as it is written in 1 Samuel 6:7-8. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం చదివితే ఫిలిస్తీయులు తమ దేశము నుండి ఆ మందసాన్ని ఆ ఎడ్ల బండి మీద పెట్టి పంపించారు. They sent it on a newly prepared cart. ఒక కొత్త ఎడ్ల బండి మీద పంపించారు. David knew about it అది దావీదుకి తెలుసు. and thought that it was more dignified to bring the ark in such a way. ఈ విధంగా మందసాన్ని తీసుకొని వచ్చే ఎంత హొందాగా ఉంటుందా అనుకున్నాడు దావీదు. Then in 2 Samuel chapter 6, ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో he adopted the same method. అదే పద్ధతిని ఈయన అవలంబించాడు. The result was death and confusion. ఫలితము మరణం, కలవరం అంతా. Never forget that however attractive our new methods may appear, if they are against the divine principles dictated in the word of God, God cannot accept them. మనం అవలంబించే కొత్త పద్ధతులు ఎంత ఆకర్షణీయమైనవిగా అనిపించవచ్చేమో కానీ దేవుడు చెప్పినటువంటి దైవోపదేశాలు లేదా దైవ విధానం పద్ధతులకి అవి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎంత నష్టం అది. God cannot accept దేవుడు them. దాన్ని అంగీకరించలేదు. Let's be careful. జాగ్రత్త పడదాం. God's work must be done in God's way. దేవుని పని దేవుని పద్ధతిలోనే జరగాలి. Jesus Christ is building the church today. యేసుక్రీస్తు ప్రభువారు నేటి దినం సంఘాన్ని కడుతున్నారు. We are the co-workers, but he is the chief builder. మనం ఆయన జత పనివారం, కానీ ముఖ్యమైనటువంటి మరి ఆ కట్టువాడు ఆయనే. And we have to do things by being duly instructed by the chief builder. కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి నిర్మాణకుడి చేత ఆజ్ఞలు పొంది ఆ సూచనల ప్రకారమే మనం కట్టే పనిలో ఉండాలి. Either in the building of the tabernacle or the temple. ప్రత్యక్ష గుడార నిర్మాణమైన, మందిరం నిర్మాణమైన. We know that the plan and pattern was given by God himself. కాబట్టి ప్రణాళిక నమూనా దేవుడే అనుగ్రహించాడు అన్న సంగతి మనకు తెలుసు. Even the sizes and shapes. దాని యొక్క ఆ
ఆ సైజు గాని, దాని ఆకారాలే గాని, their metals or materials, దానిలో ఉపయోగించినటువంటి ఆ వస్తువులు గాని, and the curtains and the skins, అక్కడ ఉన్నటువంటి తెరలు గాని, తోళ్లు గాని, for all furnishings they were dictated by God. లోపల ఉన్న ప్రతి పరికరం ఇవన్నీ కూడా దేవుని చేతనే అవి చెప్పబడినాయి, ఆజ్ఞాపించబడ్డాయి. Moses is a very intelligent man. మోషే చాలా తెలివైనవాడు. Solomon is much more intelligent. సొలొమోను మరింత తెలివైనవాడు. However intelligent Moses and Solomon might be, మోషే సొలొమోనులు ఎంత తెలివైన వారైనా they కావచ్చు, have to follow the divinely ordered pattern. దైవికముగా వారికి చెప్పబడిన పద్ధతి ప్రకారముగానే చేయాలి. They were not given any choice of their own. వారికి సొంతగా వారికి ఏం అవకాశం ఇవ్వడలేదు. Coming to the promise of our today's meditation, నేటి దిన ధ్యానం కొరకైన ఈ వాగ్దానం వచనం దగ్గరికి like వస్తే, the Israelites, some of us in the New Testament age might be backslidden due to the subtle entrance of worldliness in our lives. ఇశ్రాయేలీల వలనే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసమైన మనం కూడా లోక సంబంధమైనటువంటి మోసయుక్తమైనటువంటి కొన్ని ఆకర్షణలు బట్టి మనము దిగజారిపోయిన స్థితిలో ఉండొచ్చు. Lord is telling out of his unchanging loving kindness to return unto him again. దేవుడు మార్పు చెందని దయా దాక్షిణ్యములతో ఆయన మరలా బ్రతిమాలతో నా యొద్దకు తిరిగి రండి అని పిలుస్తున్నాడు. If we return, మనము గాని తిరిగి వస్తే, and he is promising, I will betroth thee unto me forever. నాకు నిత్యము నీవు నాకుండినట్లుగా అంట నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను అంటున్నాడు. Oh, what a love. ఎంతటి ప్రేమ ఇది. Dear brothers and sisters, ప్రేమైన సహోదరి సహోదరులారా, wherever you are, నువ్వు ఎక్కడున్నా కానీ please examine your life. దయచేసి నీ జీవితాన్ని Are you పరీక్షించుకో. backslidden in any area of your spiritual walk with God? దేవునితోని ఆత్మీయమైన నడకలో ఎక్కడైనా నువ్వు పడిపోయావా, Has దిగజారిపోయావా? worldliness crept into your life in any form? నీ జీవితంలో లోకతత్వం అనేది ఎక్కడైనా ఏ రూపంలోనైనా నీలో ప్రవేశించిందా? Please heed to the loving invitation from the Lord today. నేటి దినాన ప్రభు ఇస్తున్న ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానానికి చెవియొగ్గు. He wants to receive you again and wants to be with you forever. ఆయన నిన్ను మరలా నిన్ను చేర్చుకోవాలని, నిత్యమును ఆయన కొరకు ఉండాలని ఆశిస్తున్నాడు. When such a loving and unconditional invitation is extended to you, ఇలాంటి ప్రేమపూర్వకమైన బేషరతులతో కూడిన ఆహ్వానం నీకు what అందించబడుతున్నప్పుడు is hindering you to come to him? మరి ఆయన చెంతగా రావడానికి నీకు ఆటంకమేమి? Oh believer, ఓ విశ్వాసి, confess your condition and be restored. నీ స్థితిని ఒప్పుకొని మరలా సమకూర్చబడు. Experience the heavenly joy again. పరలోకపు సంతోషాన్ని మరలాను ఆనందించు. May God help you to raise from your fallen state and come to the Father like the prodigal son. పడిపోయిన స్థితి నుండి నువ్వు లేచి తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినట్లుగా నీవు కూడా తిరిగి వచ్చేలాగా దేవుడు నీకు చేయనుగా. Don't continue with the pigs of this world. ఈ లోక సంబంధమైన పందుల దగ్గరే ఉండిపోవద్దు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious మా God, కృపగల దేవా, thank thee for the people like Hosea హోషేయ లాంటి ప్రజలను బట్టి మీకు వందనాలు to చెల్లిస్తున్నాను. convey the message. In their own life, they experienced the message and suffered. మీ వర్తమానాన్ని ప్రజలకు అందించడానికి మొదట వారి సొంత జీవితంలో వారు ప్రభా దాన్ని అనుభవించారు, శ్రమ పడ్డారు, ఆ తర్వాతనే వాళ్ళకి చెప్పినారు. They suffered great losses. They know what pain is. వారి జీవితాల్లో ఎంతో ఘోరంగా నష్టపోయారు ప్రభా. ఆ బాధ ఏమిటిదో వారికి అనుభవమే అది. And here, O Lord, through him thou art expressing thy love again. ఓ దేవ, తన ద్వారా మరలా మీ ప్రేమను మీరు Though we వ్యక్తపరుస్తున్నారు. have gone far away from you because of our worldly attractions, ప్రభా, లోక సమయం ఆకర్షణను బట్టి మేము మీకు దూరం అయిపోయినప్పటికీ once again we thank thee for thy loving ఓ invitation. ప్రభా, మరొకసారి ప్రేమపూర్వకమైన మీ ఆహ్వానాన్ని బట్టి వందనాలు Thou want to చెల్లిస్తున్నాను. betroth with us again. ఓ దేవ, మరలా మీరు మమ్మల్ని మాకు ప్రధానం Help చేసుకోవాలనుకుంటున్నారు. us to leave our worldly things, O Lord. ఆ లోక సంబంధ విషయాలు మేము విడిచిపెట్టేదానికి Many times సహాయం we are చేయండి. entangling ourselves individually, as a family, even as a church, to the worldly things. అనేక పర్యాయాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కూడా లోక సంబంధమైనటువంటి విషయాలనే మేము కలిగి ఉంటున్నాం. Speak to us, O Lord. దేవా, మాతో Help us to మాట్లాడండి. leave them. ఓ దేవా, వాటన్నిటిని విడిచిపెట్టేదానికి Cling సహాయం and చేయండి. attach ourselves unto thee. ఓ మమ్మల్ని మేము ప్రభా మీకు మిమ్మల్ని హత్తుకొని ఉండడానికి సహాయం. Lord, we want you. ఓ దేవా, నీవే మాకు కావాలి. You are our all sufficient. ఓ దేవా, మీరే మాకు చాలిన దేవుడు. దేవా, మాతో In మాట్లాడండి. Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.